సంఘమే ఇంత బలంగా ఇక్కడ నిలబడి ఉంది అని అంటే ప్రతి ఒక్క సభ్యుని సభ్యురాలి యొక్క మరి సహకారము శ్రమ దీని వెనక దాగి ఉంది కనుక ప్రత్యేకంగా సంఘం అంతటికి మరి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు గ్రీటింగ్స్లో మీ సంఘానికి మరి సంఘ నాయకునికి కృతజ్ఞతలు వందనాలు. దేవుడి సంఘాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రియులు సహోదరులు డేవిడ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా ఆహ్వానాన్ని గౌరవించి మన్నించి ఈ స్వార్థ సభలకు అలాగే ఈ దినమందు బైబిల్ తరగతుల్లో పాలు పంపులు పొందిన వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం చెప్పక తప్పదు. ఈరోజు నేను ఇలాగున నిలబడటానికి, ఇలాగున నేను మీతో మాట్లాడటానికి, అనేకుల చోట్ల వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇటువంటి స్థానిక సంఘం వాస్తవానికి ఒక ఇద్దరితో ప్రారంభించమైన సంఘం, వందలతో వేలతో దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. అలాగే పోయిన జూలై నెలలో ప్రారంభించమన్నప్పుడు వాస్తవానికి అది వారికి అలవాటు చేశాను, వారికి తెలియజేశాను. అప్పుడు నాకు కొంచెం భారంగా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమందు రేపు జరిగేటువంటి స్వార్థ సభల కొరకు చాలామంది, ఇక నేను వారి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఎంతోమంది సహాయపడ్డారు. ఎంతోమంది యొక్క దాతృత్వము ఇందులో ఉంది. కానీ వారు ఏ ఉద్దేశంతోనైతే దేనికైతే సహాయపడ్డారో ఆ పని నిర్వర్తించడం అది నా బాధ్యత, నా పని అన్న సంగతి నేను గుర్తెరిగి ఇలాగున ఈ రోజుతోనే కాకుండా ప్రతి సంవత్సరం ఇలాగ జరగాలని ఒక మంచి తీర్మానంతో, నిర్ణయంతో, ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తమైతే రేపటి దినమందు అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. వేదిక మీద ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఉన్నారు. రేపు తప్పనిసరిగా అవకాశం ఇవ్వబడుతుంది. అంటే మనం సమయానికి ముగించుకుంటే మాలా రేపు రావడానికి సిద్ధంగా ఉంటారు. చాలామందికి సమయం ఇవ్వలేకపోయినాం. జాన్ బాబన్ గారికి ప్రత్యేకంగా నా వందనాలు. క్రీస్తుకి చాలా దూరం నుంచి వచ్చారు. అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే 6:30 రండి. ఒకవేళ రాకపోతే ఆలస్యంగా రావడం అయితే అది చెడ్డ అలవాటు. నేను ఆలస్యంగా వెళ్ళను, చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆలస్యంగా వెళ్ళొద్దు. అది మనం ఒకరికి మాదిరిగా ఉండొద్దు. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే ప్రత్యేకంగా ఆలస్యంగా రాకుండా 6:30 వచ్చి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని నా కోరిక, అంతే, ఇక వేరే ఏం లేదు. అలాగే ఇక్కడ స్థానిక సంఘ సభ్యులు చాలామంది వారి యొక్క కష్టార్జితాన్ని హెచ్చించారు. అలాగే అనేక మంది సేవకులు రావాలని వారికి అర్థమైంది. సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం లేక అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం అది మంచిది అని, అది క్షేమమని సంఘానికి ఆ బోధన మేము నేర్పించగలిగాం. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా స్థానిక సంఘం
ఇక్కడ నుంచి స్థానిక సంఘం మీ కొరకు మంచి ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. దయచేసి ఎవరు భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు. అలాగే అంటే ఆదివారం లాగా మేము కానుకలు స్వీకరించాం. ఎందుకంటే దేవుని చిత్తం వల్ల ముందుగానే ఒక నిర్ణయంతో, ఆలోచనతోనే, ఒక ప్రణాళికతోనే ఈ ఏర్పాటు చేశాం. కాబట్టి కానుకలు స్వీకరించబడవు, కానుకలు పాట పాడుకుంటూ స్వీకరించబడవు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా ఈ సభల కొరకు సహాయం చేయాలనుకుంటే సోదరులు కిషోర్ గారికి కానీ, పీటర్ గారికి కానీ, అంటే మనకు చర్చి అకౌంట్ చూసేది పీటర్, అంటే జాయింట్ అకౌంటు నాది ఆయనది ఉంటుంది. కాబట్టి లెక్కలు చాలా కరెక్ట్గా ఉంటాయి. చాలా కరెక్ట్గా దేనికి ఖర్చు పెట్టాలో, దేనికి ఇవ్వాలో అలాగా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే ఈ పని విషయంలో కూడా అలాగనే దేనికి ఇచ్చారో దానికే ఉపయోగిస్తాం, దాన్ని ఇంకో దానికి ఉపయోగించడానికి వీలు లేదు. అలాగ చేయబట్టే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉన్నతంగా జరిగిస్తున్నాడు. ప్రత్యేకంగా రమణ గారికి నా ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే వారు కూడా మా చర్చ్ బిల్డింగ్ చాలా పనిని వారు చేశారు. ప్రత్యేకంగా నేను వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే యవనస్తుడు అంటే శ్యామ్, ఎర్ర యేసుపాదం గారి కుమారుడు శ్యామ్ గారికి నేను ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే దయచేసి ఇలాగున ఈ 2 దినాలు ఉదయం చాలా బాగా చేశారని సేవకులందరూ అభినందించారు. ఎవరంటే శ్రీని గారి భార్య, వారిద్దరూ నేను ముందుగానే ఏమంటే కొంచెం తీసుకుంటే వద్దండి, ముందు వద్దు అని నేను ఈ 2 రోజులు నేను ఖచ్చితంగా నేను నా భార్య నేను పరిచర్య చేస్తాను అని వారు నిర్ణయంతో వారు 2 దినాల కోసం వారు సిద్ధపడి వారు చేశారు. ఉదయకాలంలో మంచిగా మరి ఆతిథ్యాన్ని తయారు చేశారు. అందుని బట్టి నేను శ్రీని గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. రేపు ఇంకా అద్భుతంగా మరి చేయాలని, అందుకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడే వారి కలగజేయాలని ప్రత్యేకంగా నేను తండ్రి అయిన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకొని ఇంతటితో మనం ఈ యొక్క సభను ముగించుకుందాం. అలాగే మా ఎస్ఐ గారు బాలస్వామి గారికి నేను ప్రత్యేకంగా, మా కిషోర్ రెడ్డి గారు, అంటే వాస్తవానికి సార్ కూడా రావాలి, ట్రాన్స్ఫర్ అయింది, అయినా ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. బాలస్వామి గారు ఈ ప్రారంభం నుంచి కూడా నేను 2 రోజులు నేను ఉంటాను దేవయ్య గారు, నేను ఖచ్చితంగా కుటుంబంతో ఉంటాం, మా కానిస్టేబుల్తో ఉంటాను అని చెప్పి మరి వారు మాకు ఎంతగానో సహకరించారు. వారి ప్రత్యేకంగా బాలస్వామి గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రెసిడెంట్ గారు మరి ట్రెజరీ గారు మమ్మల్ని రేపు మాట్లాడతారండి, దయచేసి అనుకోవద్దు, సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గారు మరి యేసుపాదం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ముగించుకుంటాం. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అంటే సమయం 11-10 గంటలు అలాగా, అంటే మనం దేవుని కృపను బట్టి ఇప్పటికి నేను ప్రారంభించబడి 32 సంవత్సరాలైనా మైక్ ఆపండి, ఆఫ్ చేయండి అనే పరిస్థితి తెప్పించుకోలేదు. అలాగా ఎవరు దేవుని వల్ల అనలేదు. కాబట్టి అలాగా తెప్పించుకోకుండా మనము ఇలాగ వాడబడితే బాగుంటుంది. రేపు కూడా ఇలాగా మనకి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మరి అందరూ కూడా రేపు 6:30 ప్రారంభించబడితే, అలాగే స్త్రీలు, అలాగే యవన బిడ్డలు, అలాగే సువార్థికులు, మా కమిటీ వారు, దమ్మపేట మండల కమిటీ వారు అందరూ కూడా ముందు రావాలని నేను ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నా. అలాగే జాన్ విక్టర్ గారు మమ్మల్ని పాట ద్వారా ప్రోత్సహించినందుకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే విజయ్ కుమార్ అన్న, వీర్రాజు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సోదరులు ప్రార్థన చేస్తాను. ఈ సమయాన్ని ఇచ్చిన ప్రియులు దేవయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని మాటలు బోధించినటువంటి ప్రియులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో మీరు విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు లోక రక్షకుడని తెలుసుకొని ప్రభువు నమ్మనటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువు నమ్మి దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాగణుడు అయిన తండ్రి, మహాపరిశుద్ధుడా,
ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో చేస్తున్న విధానం బట్టి మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. మా నాయన మమ్మల్ని రక్షించి అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తేజ సంబంధమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చినటువంటి మీ కృపా బాహుళ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సువార్త కూటాలు మీరు దీవించండి, ఆస్వాదించండి. మధ్యాహ్నం జరగనేటువంటి బైబిల్ తరగతిలో మేము నేర్చుకున్నటువంటి మంచి ప్రతి పాఠమును కూడా మా జీవితాల్లో అన్వయించుకోవడానికి తగిన కృపలు దయచేయండి. ఈ మొదటి కూటాన్ని ఎంతో అద్భుతంగా మహాఘనంగా జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మతము కాదు, మార్గం అనేటటువంటి సత్యాన్ని సోదరుల ద్వారా తెలియపరిచిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దీవించి ఆస్వాదించి ఈ రాత్రికాలపు దీవెనలు ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన ప్రియులకి వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ సభ్యులు, యవనస్తులు, యవన స్త్రీలు ముందు గెస్ట్లను